హాయ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 9 నెలల విజనరీ పాలనలో ఇక అన్ని రకాల ఏమంటారు ముసుగులు తెరలు అన్నీ తొలగిపోయి ఇప్పుడు పచ్చకళ్ళు చెప్పినా కూడా పచ్చ నిజాలు చెప్పినా కూడా నమ్మలేని పరిస్థితికి రాష్ట్రం వచ్చేసింది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నిన్న 1,00,000 కోట్ల అప్పు చేసిందని చెప్పి ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల కేకులు కట్ చేసి 1,00,000 crore డెబ్ట్ టీడీపీ గౌట్ ఫెయిల్యూర్ అని చెప్పి కేకులు కట్ చేసి మన ఎవరు పురంధరేశ్వరి గారి బొమ్మను, పవన్ కళ్యాణ్ గారి బొమ్మను, చంద్రబాబు గారి బొమ్మను పెట్టి కేక్ కట్ చేసుకొని సంబరాలు చేసుకున్నారు ప్రజలు. ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే నిజం నిప్పు లాంటిది అంటారు కదా, అది వెలుగు చూసింది. ఈ సంపద సృష్టి లేదు, బొక్క లేదు, అయిపోయింది. రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదే ఏబిఎన్ వెంకటకృష్ణనే ఇందాకనే ఒక వీడియో చేసింది అనమాట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కేవలం అంటే తన మొత్తం టెన్యూర్ మొత్తం 1,43,000 కోట్ల అప్పు చేస్తే 2014 నుంచి 18 మధ్య చంద్రబాబు గారు 2,43,000 కోట్ల అప్పు చేసిండు. మరి ఆ డబ్బులు ఏమైపోయినాయి అని చెప్పి ఆయన టీడీపీ వాళ్ళే అడుగుతా ఉన్నారనమాట. టీడీపీకి జాకిలు పెట్టి లేపే జర్నలిస్టులు ఉంటారు కదా, వాళ్ళే అడిగేదాకా వచ్చిందనమాట. నిన్న మొత్తం ట్విట్టర్లో నేషనల్ ట్రెండింగ్ అయిపోయింది అనమాట ఏపీ డెబ్ట్స్కి సంబంధించి. సో ఒకసారి ఆ స్టోరీ చూద్దాం. వచ్చే మంగళవారం మరో 1,000 కోట్ల అప్పు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చే మంగళవారం మరో 1,000 కోట్ల అప్పు చేయనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 11 సంవత్సరాల కాల వ్యవధిలో 1,000 కోట్ల అప్పుకు ఈ నెల 25న సెక్యూరిటీలు వేలం వేయనున్నట్లు ఆర్బీఐ శుక్రవారం ప్రకటించింది. ఈ నెల 4న చంద్రబాబు ప్రభుత్వం 5,820 కోట్లు అప్పు చేసిన విషయం తెలిసిందే. ఇన్ని అప్పులు చేస్తున్నాడు కదా, మరి సంపద సృష్టించడానికి 9 నెలలు సరిపోలేదా? మాట్లాడితే దావోస్ వేదిక కూడా ఇదే ముచ్చట చెప్పొచ్చు. సంపద సృష్టిస్తాం, పేదలకు అందరికీ పంచుతాం, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అని చెప్పి 2014 నుంచి 19 మధ్య బాబు చేసిన అప్పు 4 లక్షల కోట్లు. 2019-24 మధ్య బాబు చేసిన అప్పుకు జగన్ కట్టిన వడ్డీలు 80,000 కోట్లు. ఏడాదికి 16,000 కోట్ల చొప్పున 5 ఏళ్ళు 80,000 కట్టినట. జగన్ చేసిన అప్పు 2,40,000 కోట్లు. ఆఖరికి పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చింది కదా, 4,42,442 కోట్లని. ఒక ఫ్యాన్సీ ఫిగరు అంత అద్భుతంగా చెప్తే కూడా దాన్ని పక్కకు పెట్టి మన ఈ లుచ్చపత్రికలు ఎట్లాంటి వార్తలు రాసినా చూసినా కదా, ఒకడేమో 10 లక్షల కోట్లు అంటాడు, ఒకడేమో 14 లక్షల కోట్లు అంటాడు. తీరా చూస్తేనే ఇదిగో ఇట్లా 2,40,000 కోట్లు. 2024 బాబు మళ్ళీ సీఎం అయ్యాక చేసిన అప్పు 1,50,000 కోట్లు. నేటి వరకు బాబు చేసిన మొత్తం అప్పు 4 లక్షల కోట్లు. 2014 నుంచి 19 మధ్య. తర్వాత జగన్ కట్టిన వడ్డీలు 80,000. తర్వాత ఇప్పుడు బాబు గారు సీఎం అయిన తర్వాత 1,50,000 కోట్లు. మొత్తం కలిపి 6,30,000 కోట్లు చంద్రబాబు చేసిన అప్పులే. 2,40,000 కోట్లు 2019-24 మధ్య జగన్ చేసిన అప్పు. 2.5 ఏళ్ల పాటు కరోనా కాలం ఉన్నా కూడా ఈ లిమిట్లోనే జగన్ ఇంత పాలనను అద్భుతంగా నడిపిస్తే ఇప్పుడు ఏమీ లేదు కదా, ప్రపంచం సంక్షోభంలో లేదు, ఇన్ని జరుగుతూ ఉన్నాం. మరి పైగా ఈయన 40 ఏళ్ళ ఆర్థిక చాణక్యుడు కదా, ఆయన ఎవరు చాణక్యుడికే పాఠాలు నేర్పేంత పెద్ద గొప్ప మేధస్సు కదా. మరి ఈయనకు ఎందుకు ఇట్లా చేస్తుండో అర్థం కావట్లే. తర్వాత 6,30,000 కోట్లు చంద్రబాబు చేసిన అప్పు. మొత్తం కలిపితే 8,70,000 కోట్లు నేటి వరకు ఆంధ్రప్రదేశ్ అప్పు అని చెప్పి ఇట్లా ట్రోల్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా దీనికి మరి చంద్రబాబు గారు, ఆయనకు మద్దతు ఇస్తున్న జాకిలు పెట్టి లేపుతున్న పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వర్ గారు తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారో, ఈ రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తారో, అసలు అప్పు చేసింది ఎవరు, దాన్ని తీర్చే ప్రయత్నం చేసింది ఎవరు, అమరావతి అనే గుదిబండను రాష్ట్ర ప్రజల మీద పెట్టి రేపటి భవిష్యత్తును ఎట్లా అంధకారం చేయబోతా ఉన్నారో, ఆ తెల్లయేలు మేపడం వల్ల రాష్ట్రానికి వచ్చే ఉపయోగం ఏంది, ఇవన్నీ తెలిసిన రోజు ఇక ప్రజలు కళ్ళు తెరుస్తారు. అప్పటిదాకా వెయిట్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.